హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో అస్సాం ఖాదీ శారీస్ చూపించబోతున్నామండి. నిన్న మన క్లయింట్ ఒకరు కమెంట్ పెట్టారు, అస్సాం ఖాదీ ఉంటే వీడియో చేయండి అని చెప్పి. టైంకి రెడీగా ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను. అలాగే మీరు ఎవరైనా కూడా మన దగ్గర ఉండే వాటిల్లో, అంటే మనం సేల్ చేసే వాటిల్లో మీకు ఏదైనా శారీస్ పర్టికులర్గా కావాలి అనిపిస్తే కమెంట్ చేయండి. ఆ టైంకి స్టాక్ కనుక రెడీగా ఉంటే వెంటనే 1 or 2 డేస్లో నేను వీడియో చేస్తాను. ఇప్పుడు 1 by 1 చూసేద్దాం. నిన్న మన స్టేటస్లో ఒక వీడియో పెట్టామండి. యాక్చువల్గా ఆ వీడియో పెట్టినప్పుడే అనుకున్నాం రేపో ఎల్లుండో చెయ్యాలి అని. అదే టైంకి ఇంకా మన క్లయింట్ కూడా అడగటంతో రెడీగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వీడియో చేస్తున్నాను. రీసెంట్ మరి రిలీజ్ అయ్యిందో రాబోయే సినిమానో అప్కమింగ్ హీరోయిన్ సాయి పల్లవి ఇందులోనే ఒక చీర అండి, బటర్ఫ్లైస్ డిజైను, అదేనా బటర్ఫ్లైస్ డిజైను కట్టుకున్నారండి ఆవిడ. జనరల్గా ఇలా హ్యాండ్లూమ్స్, ఎందుకంటే ఒక హీరోయిన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ చీరలు చూసిన వాళ్ళు కొంతమంది నేను కమెంట్స్ విన్నాను పెద్దవాళ్ళ చీరలు అని. కానీ హీరోయిన్ చిన్న వయసు అమ్మాయి, చిన్న వయసు రోల్లో ఆ అమ్మాయి కట్టుకుని చూడండి. అలాగే ఇంతకుముందు కూడా వీటికి సిమిలర్గా మృణాల్ ఠాకూర్ అనే హీరోయిన్ కూడా కట్టుకున్నారు బ్లాక్ శారీ. అట్లా మనము ఏది కట్టుకుంటే అది ట్రెండింగ్ అవ్వాలి, కానీ మనం ఎవరినో చూసి ఫాలో అవటం కాకుండా మనమే కొత్త వెరైటీ కట్టుకోవాలి. బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకుని అట్రాక్టివ్గా ఉండేలాగా మనమే కట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు కట్టుకుంటే అది ట్రెండింగ్ అని, మనం కట్టుకోకపోతే ఇది పెద్దవాళ్ళ చీర అని అలా ఫీల్ అవ్వద్దండి. మీరు రెడీ అవ్వడంలోనే ఉంటుంది ఏదైనా. కానీ మీ స్కిన్ కలర్ ఎలా ఉన్నా, మీ పర్సనాలిటీ ఎలా, అంటే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనం తయారవడంలోనే ఒక బ్యూటీని క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే అసలు అందం అంటే ఇన్నర్ బ్యూటీ అండి. మన మనసు ఎంత మంచిదైతే మనం అంత అందంగా కనిపిస్తాం. ఇవాళ అందరూ పై మెరుగులకి ఇదైపోతున్నారు, కానీ మనం ఒక రిలేషన్షిప్, ఫ్రెండ్ అవ్వు, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్ అవ్వు, మన పేరెంట్స్, సిబ్లింగ్స్, ఎవరైనా కజిన్స్ ఎవరైనా సరే మన ఇన్నర్ బ్యూటీని బట్టి ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది ఉన్న కొద్దీ. అది బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ పై మెరుగులకి ఎప్పుడూ కూడా మనం పడిపోకూడదు. ఇప్పుడైతే 1 by 1 శారీస్ చూసేద్దాం. ఫస్ట్ శారీ బీట్రూట్ పింక్ కలర్ అండి, క్రీమ్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. అయితే ఇది క్రీమ్ కూడా లైట్ ఆల్మోస్ట్ వైట్ లానే ఉంటుంది. అది ఈ బీట్రూట్ పింక్ కలనేతగా ఇట్లా జామ్దాని వీవింగ్ అండి ఇదంతా కూడాను. అట్లాగే లైట్ పింక్ అండ్ బీట్రూట్ పింక్ ఇలా కలనేత. ఇది మొత్తం కూడా జామ్దాని వీవింగేనండి. అసలు జామ్దాని వీవింగ్ అంటే అదొక వీవింగ్ టెక్నిక్ పేరు అని అనుకుంటున్నాము, కానీ అసలు జనరల్గా ఏంటంటే జామ్దాని వీవింగ్ అంటే ఫ్లవర్ పాట్ అని. ఫస్ట్ స్టార్టింగ్ ఆ ఫ్లవర్ పాట్స్ షేప్లోనే ఆ డిజైను నేసేవాళ్ళు. తర్వాత జామ్దాని వీవ్ అనే పేరు స్థిరపడిపోయింది. అది జామెట్రికల్ డిజైన్ చేసినా, ఫ్లవర్స్ చేసిన, ఏది చేసినా కూడా అదొక వీవింగ్ టెక్నిక్ నేమ్గా స్థిరపడిపోయిందండి. ఇది అయితే స్టార్టింగ్ మనకి బెంగాల్ సైడ్, ఢాకా, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ అటువైపు నుంచి స్టార్ట్ అయిన జామ్దాని వీవ్ మన వాళ్ళు కూడా అందిపుచ్చుకొని పొందూరు ఖాదీలోను, అలాగే ఉప్పాడ జామ్దాని కూడా మీ అందరికి తెలుసు కదా, అలా నేస్తున్నారు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. నిన్న ఆ హీరోయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా ఇవి ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు అంతా ఇలా ఉంటుంది. ఇక పళ్ళులో వచ్చే బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అందంగా ఉంటాయి. ఇది 120 కౌంట్ అండి, ఫైన్ క్వాలిటీ, హైట్ విడ్త్ అంతా చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 6 feet హైట్ ఉన్నా సరిపోతుందేమో, ఎందుకంటే బాగా హైట్ కనిపిస్తుంది చూడండి. ఇది పొందూరు ఖాదీ అస్సలు కాదు. పొందూరు ఖాదీ అని చెప్తున్నారు చాలామంది. ఇది పొందూరు ఖాదీ కాదండి. ఇది డైమండ్ షేపు, చిన్న క్రీమ్ కలర్ బుటాలు వస్తాయి. శారీ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంటుందండి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజే వస్తుంది. కొన్ని శారీస్లో హ్యాండ్స్కి అట్లా బోర్డర్ పైన చిన్న బుటాలు, కొన్నిటికి అసలు ఏమి ఉండదు, ప్లెయినే ఉంటుంది. శారీ బోర్డర్ ఏమో ఇట్లా ఒక 1 inch కలనేతలాగా చిన్న బోర్డరు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం శారీస్కి ఇదే కలర్ వస్తుందండి. ఎల్లో కలర్ అండి. ఇలా చెట్ల కొమ్మలతో పాటుగా కలిసిపోయిన ఒక బటర్ఫ్లై, అట్లా 3 bunches ఇచ్చారు. చాలా బాగుంది కదా పళ్ళు.
ఎడ్జ్లోనేమో లైన్స్ వచ్చాయండి. అలాగే టాజిల్స్. బోర్డర్ నేను చెప్పినట్టుగా బ్రౌన్, లైట్ బ్రౌన్ షేడ్ లాగా అన్ని చీరలకి అదే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి. మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ బుటాలు వచ్చాయండి జామ్దాని వీవ్లో. ఇదేంటంటే శారీ పళ్ళులో మల్టీ కలర్ వచ్చాయి కదా, ఆ కలర్స్ అన్నీ కూడా ఇలా బుటాలుగా ఇచ్చారు. శారీ లోపల వైపు ఈ విధంగా ఉంటుందండి. సీ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే 4 బంచెస్ ఇచ్చారండి పళ్ళులో. ఎడ్జ్లోనేమో లైన్స్, ఆ లైన్స్ కూడా బోర్డర్ లాగా ట్రయాంగిల్ షేప్లో బుటాలు ఉన్నాయి చూడండి. అలాగే టాజిల్స్. బ్లౌజ్ చూడండి, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ఒకటేలా ఉంది. మోస్ట్ అంటే మోస్ట్ కంఫర్టబుల్ శారీస్ అండి. 120 కౌంట్లో దూదిలాగా మెత్తగా, చాలా లైట్ వెయిట్గా, చాలా హాయిగా ఉంటాయి. ఒకటి కొనుక్కున్నారు అంటే ఖచ్చితంగా ఒకటితో ఆగరు, అంత నచ్చేస్తాయి. ఇదిగోండి శారీలో బుటాలు ఇలా ఉంటాయండి. లోపలికి వెళ్ళిన కొద్దీ కుచ్చెళ్ళు ఇంకొంచెం దూరంగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ప్లెజెంట్ పేస్టల్ కలరు, చాలా బాగుంది. గ్రే కలర్ అండి. షేడ్ అయితే అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ వైట్ అన్నట్టే లైట్ క్రీమ్ కలర్తో ఇట్లా 4 చెట్లు లాగా వచ్చాయండి. అలాగే ఎడ్జ్లో ఇట్లా లైన్స్. ఇక బ్యూటిఫుల్ టాజిల్స్ అయితే ప్రతి చీరకే ఉండేవే కదా. బ్రౌన్ కలర్ చిన్న బోర్డర్ అండి. ఇది బ్లౌజు. గ్రే మీద వైట్ స్ట్రైట్ లైన్స్తో బ్లౌజ్ వచ్చిందండి. ఇక శారీలో బుటాలేమో ఇలా వచ్చాయి. లోపల కుర్చీల దగ్గర ఇలా ఉంటాయండి, ఈ డిస్టెన్స్లో ఉంటాయి. స్కిన్ కలర్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలే నాలాగా బ్లాక్లు, హాఫ్ వైట్లు ఇవన్నీ నచ్చే వాళ్ళకి ఇంకా నచ్చేస్తుంది. ఇది కూడా అంతేనండి, 3 బంచెస్ లాగా అలా ఇచ్చారు. ఎడ్జ్లోనేమో మెహందీ గ్రీన్ కలర్ లైన్స్, అంతకన్నా ఎడ్జ్లో టాజిల్స్. అలాగే బ్లౌజ్ అండి, ఇది ప్లెయిన్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీకు పళ్ళులో వచ్చిన కలర్స్తోనే ఇక్కడ పోల్కా డాట్స్ అండి. శారీ అంతా పోల్కా డాట్స్ ఈ విధంగా వచ్చాయి. శారీ క్లోజప్, ట్రాన్స్పరెన్సీ. ఇదిగోండి శారీ లోపల వైపు కుర్చీల దగ్గర ఇలా వస్తాయి. డార్క్ బిస్కెట్ కలర్ అండి. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది అసలు. బ్లాక్, రెడ్, మెరూన్ కాంబినేషన్లో జామ్దాని వీవింగ్తో ఇట్లా 3 వచ్చాయండి. వీటిని బంచెస్ అనలేము, ఒక టైప్ డిజైన్. అలాగే మెరూన్తో ఇక్కడ లైన్స్. ఎడ్జ్లోనేమో స్కిన్ కలరు, బ్లాక్, మెరూన్ 3 కలర్స్తోనూ టాజిల్స్. చాలా బాగుంది. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీలో బుటాలు కూడా రెడ్, మెరూన్, బ్లాక్ ఈ 3 కలర్స్తోనూ బుటాలు వచ్చాయండి. లోపల వైపు ఏమో ఈ డిస్టెన్స్లో ఉంటాయి. ఇది కూడా సీ గ్రీన్లోనే ఒక డార్క్ షేడ్ అండి. కొంచెం సులోచన పచ్చ అలా అంటారు, ఆ షేడ్ అన్నమాట. ఇది కూడా 3 బంచెస్ వచ్చాయి పళ్ళులో, 2-3 షేడ్స్తో. తర్వాత లైన్స్ అండి. ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ చూపించనా? రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. పళ్ళులో వచ్చిన కలర్స్తోనే ఇట్లా బుటాలు వచ్చాయండి. ఒక డిఫరెంట్ షేప్లో 3 చిన్న బుటాలని స్క్వేర్ టైప్లో ఉన్న వాటిని ఇలా అటాచ్ చేసినట్టుగా ఆ టైప్లో బుటాలు. మరీ దూరంగా ఏమీ లేవండి. మనం కుర్చీళ్ళు పెట్టుకున్నప్పుడు ఒత్తుగా కనిపించి చీర కూడా గ్రాండ్ లుక్కే ఉంటుంది. బ్లాక్ అండి, నా మోస్ట్ ఫేవరెట్ బ్లాక్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కూడా పళ్ళులో బంచెస్ లాగా 4 ఇచ్చారండి. ఆ తర్వాత ఇట్లా ప్యానల్స్ లాగా ఇస్తే మధ్యలో బుటాలు, లైన్స్, ఎడ్జ్లో టాజిల్స్. బ్రౌన్ కలరు ప్లెయిన్ బోర్డరు, అదేమో రన్నింగ్ బ్లౌజ్.
బ్లౌజ్ ఫుల్గా బుటాలు వచ్చినట్టున్నాయండి ఈ చీరలో. ఇదిగోండి శారీ అంతా మల్టీ కలర్లో, పళ్ళులో ఎన్ని కలర్స్ వచ్చాయో ఆ కలర్స్ అన్నిటితోనూ కూడా ఇలా బుటాలు ఇచ్చారండి. బ్లాక్ కదా బాగా కనిపిస్తున్నాయి గ్రాండ్గా. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. గ్రే కలర్ అండి, ఒక కొమ్మ పైన బర్డ్స్ కూర్చున్నట్టుగా అలాంటి బ్రాంచెస్ 3 ఇచ్చారు. అలాగే ఎడ్జ్లో లైన్స్, బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. హ్యాండ్స్కి బుటాస్. బోర్డర్ కూడా లైట్ బ్రౌన్ కలర్ బోర్డర్, ఒక 1 ఇంచ్ ఉంది. శారీ లోపల ఎలా వచ్చాయో బుటాలు చూద్దాం. ఇదైతే పళ్ళు సైడు. ఇదిగోండి లోపల నేను ముందు చెప్పినట్టుగా మరీ దూరంగా ఏమీ రావట్లేదండి, లోపల కూడా బుటాలు దగ్గరగానే ఉన్నాయి. చూసారు కదండి, చాలా చాలా మంచి చీరలు చూపించాను. డిజైన్స్ అయితే కలర్ అంటే మెయిన్ వీటిలో అట్రాక్షన్ ఏంటంటే పళ్ళు అండ్ ఫ్యాబ్రిక్ సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది. నాకైతే వేసుకున్నప్పుడు చాలా హాయిగా అనిపించాయి. ఆల్రెడీ కొనుక్కున్న వారు కట్టుకుని ఉంటే కనుక మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియోలో చూస్తున్న వారు చూడడానికి మీకు బాగున్నాయా, నచ్చాయా కలర్స్ అండ్ కాంబినేషన్స్? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.